ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో ప్రతిభ కనబర్చిన శెట్టి బలిజ సంఘ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు రాష్ట్ర శెట్టి బలిజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు తెలిపారు. శుక్రవారం స్థానిక వెంకటేశ్వర నగర్లో ఏపీ శెట్టి బలిజ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల శాతాన్ని పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 4 గంటలకు స్థానిక గోదావరి గట్టున కరెంట్ ఆఫీస్ ఎదురుగా శ్రీ త్యాగరాజ నారాయణ దాస కళ్యాణ మండపంలో 230 మంది విద్యార్థులకు 13 లక్షల ఉపకార వేతనాలు అందించనున్నట్లు చెప్పారు. ఇందులో 10 లక్షలు మంత్రి వాసంశెట్టి సుభాష్ కృషితో సిఎస్ఆర్ కింద గోద్రేజ్ సంస్థ మంజూరు చేయగా మిగిలిన 3 లక్షలు తన వ్యక్తిగత కార్యక్రమం కింద వెచ్చించినట్లు తెలిపారు. 10వ తరగతిలో 500 మార్కులకు 549 మార్కులు వచ్చిన వారికి 3500, 550 నుంచి 574 మార్కులకు 5000, 574 నుంచి 600 మార్కులకు 10,000 ఉపకార వేతనాలు అందజేస్తామని చెప్పారు. అలాగే కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారు, అలాగే ముఖ్య అతిథులుగా సోమవీర్రాజు గారు, గౌరెండు మద్దిపాటి వెంకటరాజు గారు, బలభద్ర ఎమ్మెల్యేలు అటెండ్ అవుతారు. దానికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ అందరినీ కోరించి ఈ నిధులు ఇప్పించిన మా వాసంశెట్టి సుభాష్ గారికి ధన్యవాదాలు. రాష్ట్రానికి స్కాచ్ అవార్డు తీసుకొచ్చిన గ్రహీత ఇక్కడ రాజమండ్రిలో చిన్న అభినందన సభ కింద పెట్టుకున్న అందరికి కూడా చిన్న చిన్న సత్కారాల కింద పెట్టుకోవాలని చెప్పి, అలాగే మొన్న కొత్తగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్లు ఒక 5గురు ఉన్నారు. వాళ్ళకే మొన్న రేపు ఈ కార్యక్రమం అందరినీ పెట్టుకున్నాం అని చెప్పి, ఇంకా ఈ వేళ ఉదయం కూడా ఎవరికి కూడా మెసేజ్లు పెట్టకపోయినా మీరు 12వ తారీఖు నాడు ఆదివారం నాడు సాయంత్రం 4 గంటలకు శెట్టి బలిజ గౌడ విద్యార్థులకు ఆదివారం సాయంత్రం 4 గంటలకు మన గోదావరి గట్టు ఎదురుగుండా కరెంట్ ఆఫీసు ఎదురుగా త్యాగరాజ కళ్యాణ మండపంలో స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర బీసీ మంత్రి సవితి గారు, అలాగే కార్మిక శాఖ మంత్రి గారు వాసంశెట్టి సుభాష్ గారు, అలాగే ఇన్ఛార్జి మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు గారు, అలాగే మన జిల్లా మంత్రి వర్యులు కందులు దుర్గేష్ గారు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం మన సిటీ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు అధ్యక్షతన ఈ కార్యక్రమం రేపు ప్రారంభించడం జరుగుతుంది. దానికి సభా ప్రారంభకులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరెండు బుచ్చి చౌదరి గారు, పితాని సత్యనారాయణ గారు, మన బొడ్డు వెంకటరామ చౌదరి గారు, వెంకటేశ్వరరావు కొవ్వూరు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు గారు, అలాగే గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజు గారు, అలాగే మన స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గారు శేషారావు గారు అందరూ కూడా ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. దీనికి పెద్ద సంఖ్యలో మన శెట్టి బలిజ గౌడ సోదరులు అందరూ కూడా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 300 మందికి 576 నుంచి 600 వరకు మార్కులు వచ్చిన పిల్లలకి 10,000 రూపాయలు, అలాగే 551 నుంచి 575 వరకు మార్కులు సాధించిన వాళ్ళకి 5,000, అలాగే 500 నుంచి 550 వరకు వచ్చిన పిల్లలకి 3,500 రూపాయలు, ఇలాగా 3 కింద పెట్టి వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది.